అవటమే కాకుండా కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మనం నేర్చుకోవాలి. ఈనాడు లోకమును సాతాను జల్లిస్తూ ఉన్నాడు. కాబట్టి మానవుని మీద రెండు శక్తులు పనిచేస్తుంది. శక్తులు ఒకటి ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు, హోలీ స్పిరిట్. ఎవరైనా రెండవది దురాత్మ, ఈవిల్ పవర్ అంట. ఈవిల్ పవర్. ఈ రెండు శక్తులు పనిచేస్తున్నాయి. నీవు ఎటువైపు మరలితే దాన్ని బట్టి దేవుడు నిన్ను అత్యధికంగా నిన్ను నాశనం చేయాలని నీవు నీవు అధోగతి పాలు కావడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఒప్పుకోడు. అందుకే మనం ఆధ్యాత్మికంగా బలోపేతం అవుతుంటే ఈవిల్ పవర్స్ అన్ని కూడా రోజు రోజుకు వాడిపోతుంది. అందుకే ఈ లేఖనములు అనబడిన దేవుని వాక్యంలో ఉన్న ప్రతి మాట కూడా మహాభక్తుడికి దావీదు అన్నాడు, ఈ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగైంది. కాబట్టి జీవితమునకు నడిపింపు దేవుని వాక్యం, లేఖనాలు. ఇక మనం ఎక్కడికి వెళ్ళాలా, ఎలాగ వెళ్ళాలి? ఈనాడు మానవాళ్ళందరికీ కూడా కొంచెం ఒక రకమైనటువంటి భావన ఏంటంటే అసలు హౌ టు గెట్ అవర్ లైఫ్, మనం జీవితాన్ని ఎలాగ నడపాలి? ఈ బిడ్డలేంటి, ఈ సంఘం ఏంటి, నాకున్న పరిస్థితులు ఏంటి, నేను ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటి? కానీ దేవుని పిల్లలమైన మనం, నన్ను సృష్టించిన వాడు దేవుడు, నాకు తోడైనవాడు, ఈ రెండు విషయాలు మనం మనస్కరించి జాగ్రత్తగా వెళ్తా ఉంటే అనేకమైన గూఢమైన విషయాలు దేవుడు మనకు తెలియజేస్తాడు. అందుకే దేవుని పాద సన్నిధి అన్నారు, దేవుని సన్నిధి అన్నారు. దేవుడు మనకు తెలియపరచకపోతే మన విషయములు సరిగా గ్రహించదు. అందుకే ఇప్పుడు దేవుని పిల్లలారా, ఈ క్లాసులో మీకు ఒకటే చెప్తున్నాను, దేవుని వాక్యం పట్ల నీవు ఎలాంటి దృక్పథం కలిగి ఉంటావు, ఎలాగో నువ్వు దేవుని స్వీకరించి హృదయంలో భద్రపరుచుకుంటావు, దానిని బట్టి ఎలాంటి తీర్మానము దేవుని పట్ల కలిగి ఉంటావో అవే పరిపూర్ణమైన లేఖన అధికారం, పరిపూర్ణమైన లేఖన. నీవు దేవుని వాక్యం పట్ల మనుషులమైన మనందరం ఎలాంటి దృక్పథం కలిగి ఉంటామో, ఎలాంటి తీర్మానం కలిగి ఉంటామో, లేఖనాలు ఎలాంటి పాఠాన్ని మనం స్వీకరించి ఎలాంటి ఆమోద ముద్ర మనం వేయగలుగుతామో లేఖనాలకు పరిపూర్ణమైన అధికారం ఉన్నదని మనకు గ్రహిస్తాం. కాబట్టి క్రైస్తవ సిద్ధాంతాలకు లేఖనాల్లో కనిపించే ముఖ్యమైన బోధలు అది ప్రవక్తలు కావచ్చు, యాజకులు కావచ్చు, అనేక మంది కావచ్చు, వారు ఏది చెప్పినా ఆ లేఖనాల బోధలు మనకు క్రైస్తవ సిద్ధాంతములకు పునాదులు. క్రైస్తవ సిద్ధాంతములకు మన దేశంలో 3 మతాలు ఉన్నాయి. ఒకటి హిందూ మతం, రెండవది క్రైస్తవ మతం, మూడవది ఇస్లాం. ఇస్లాం మతంకి క్రిస్టియన్ మతానికి దగ్గర సంబంధం. ఇక మనం వెళ్తే సాయంత్రం దాకా బయటికి రాదు. మౌలికంగా మీకు తెలియపరచడానికి చెప్తున్నాను. హిందూయిజంలో త్రిత్వము బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు. మీకు తెలుసా? తెలియదు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు. బ్రహ్మ సృష్టిస్తే, విష్ణువు పరిపాలిస్తే, ఈశ్వరుడు నాశనం చేశాడు. ఇది నమ్మకం. అంతేనా? దీన్ని గాడ్ అనే మాట ఉపయోగించారు. గాడ్, జీ అంటే జనరేటర్, ఓ అంటే ఆపరేటర్, డి అంటే డెస్ట్రాయర్. బ్రహ్మ సృష్టించాడు, విష్ణు పరిపాలించాడు, శివుడైన దక్షయజ్ఞాన్ని నాశనం చేశాడు. కానీ క్రిస్టియానిటీలోకి వచ్చేసరికి త్రిత్వం. ఆ త్రిత్వం ఏంటంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. కాబట్టి ఇక్కడ మనం మాట్లాడేటప్పుడు ఆ తండ్రి అయిన దేవుడు ఈ సృష్టిని సృష్టిస్తే, కుమారుడైన యేసుక్రీస్తు మన కొరకు తన ప్రాణాన్ని సిలువలో పెట్టాడు. ఈ క్లాస్లో డోంట్ మేక్ నాయిస్. మీరు బయటకు వెళ్ళండి. అట్లా ఓకే. కాబట్టి తండ్రి అయిన దేవుడు సృష్టించాడు. ఈ సృష్టి యావత్తును సృష్టించాడు. మనం ఆదికాండం 1వ అధ్యాయంలో చదువుకున్నాం కదా. ఆది యందు, అది యోహాను సువార్తలోకి వెళ్ళిపోయారు. ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం. చూడండి, ఒకసారి చూడండి, బైబిల్ దగ్గర పెట్టుకోండి. ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను.
దేవుడు భూమి ఆకాశములను సృజించాడు. కాబట్టి ఈ సృష్టికి కారకుడు దేవుడు, ఆయన తండ్రి అయిన దేవుడు. ఆ తండ్రి అయిన దేవుడు కుమారుని రూపంలో వచ్చి కుమారుడైన యేసుక్రీస్తు మనందరి కొరకై ప్రాణం పెట్టాడు. సిలువలో ప్రాణం ఎవరు పెట్టారు. మన కుమారులకి ఏదైనా జబ్బు వచ్చిందంటే మనమే, కానీ దేవుడి కుమారుడైన యేసుక్రీస్తు మన కొరకు సిలువలో ప్రాణం. ఆ తర్వాత కుమారుడైన యేసుక్రీస్తు ఈ లోకంలో చనిపోయి తిరిగి వెళ్తాడు. ఆయన పరలోకమున తండ్రిలో మనకు వెళ్తాడు, పరలోకమునికి వెళ్తాడు. ఆ వెళ్ళిపోతూ మనకు ఒక ఆత్మను ఇచ్చిపోయాడు, పరిశుద్ధ. ఎవరైనా ఇంతకుముందు యేసు ప్రభుల వారు ఒక్కడ ఉంటే ఆయన తిరిగిన 365 కిలోమీటర్లు ఎక్కడైనా ఉండొచ్చు. కానీ ఇప్పుడు ప్రపంచం అంతట్లో ఆయన ఎక్కడైనా ఉంటాడు. కన్ను మూసుకుని ప్రార్థన చేస్తే పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్య ఉంటాడు, మనతో ఉంటాడు, మనతోనే ఉంటాడు, మనతోనే. ఇవి కొంచెం కొంచెంగా మనం చొర వేసుకుని పోవాలి. ఎందుకంటే ఒకసారిగా చిన్న పిల్లవాడికి బాగా బొద్దుగా లావుకున్నాడు, చిలుపెదాం. ముత్తమావిడి పళ్ళు వచ్చాయి. వాళ్ళ డాడీ ఏం చేసి ముత్తమావిడి పళ్ళు తీసుకొచ్చి ఈ ఆడుకుంటాడు. చిన్నపిల్లలకి ఇక వాళ్ళకి నిద్ర, తాగటం, బాగా పాలు తాగటం, కాళ్ళు చేతులు ఆడించుకోవడం. ఎంత కాళ్ళు చేతులు ఆడిస్తే అంటారు. వాళ్ళ డాడీ ముత్తమావిడి పళ్ళు కాబట్టి వెంటనే సంచి తీసుకొచ్చాక పెడితే అవి ఆయన ఆ వాష్రూమ్కి వెళ్ళిపోయి చేతులు పెడుతున్నారు. ఈ లోపల డజన్ పళ్ళు కాబట్టి అందులో మంచి సువాసన వస్తుంది. ఈ వాసన పిల్లవాడిని ఆగ్రహిస్తుంది. అటు కలిసి ఇటు కలిసి దాన్ని లాక్కొని పొట్ట మీద వేసుకున్నాడు, ఆ పుల్లి బొజ్జు మీద వేసుకున్నాడు. వేసుకుంటే పాపం కొరకాలని ఆశ, వాసన చూసేందుకు కొరకాలని ఆశ. పళ్ళాలు లేవు, పళ్ళు లేని ముసలాయన కాబట్టి ఆయన అటు చేసి కాళ్ళతో దొరుకుతాడు, ఇటు చేతులతో పట్టుకుంటాడు, ఏడుస్తాడు. అది అటు కలిసి ఇటు కలిసి కాసేపు అటు కలపడి ఇటు కలపడి చిన్న రంధ్రం పెట్టాడు, మెత్తగా పెదవులు ఒత్తాడు. ఒత్తితే ఏమైంది తెలుసా, ఇక రసం మొదలైంది. ఇక ఏడుపు మానేశాడు, ఏడుపు మానేసి గుంజటం మొదలు పెట్టాడు. ఆ పండులో ఉన్న రసం అంతా కూడా పెగడం మొదలు పెట్టాడు. వాళ్ళ అమ్మగారు వంట రూమ్లోకి వెళ్ళి వస్తూ అప్పుడు నా కొడుకు వీడేదో అసలు ఇప్పటిదాకా ఏడ్చాడు, వాళ్ళు చేశాడు, ఏముంటుందని పట్టుకునే కాయలేదు. అది ఒట్టి లొట్ట వచ్చింది, మొత్తం రసం మొత్తం పీకాడు. ఆ పిల్లవాడికి రుచి ఎంత మాధురిగా ఉందో ఆ పట్టుబట్టాడు. 2 కాళ్ళతో తన్ని పట్టుబట్టి లాగించేశాడు. దేవుని వాక్యం కూడా రుచి కలిగిన భోజ్యములన్నింటిలో చుంటి తేనెల దారల కంటే మధురమే. ఇది అందరికీ అర్థం కాదు, వాక్యం అంటే అందరికీ అర్థమేది కాదు. నీ వాక్యము నా పాదములకు దీపం, నా త్రోవకు. కాబట్టి ప్రియులార, మొదటిది ఆ వాక్యము వెళుతున్న బాటలో మనం వెళ్తా ఉంటే నీకు నిగూఢమైన విషయం, నిగూఢమైన సత్యాలు దొరుకుతాయి. ఇది రెండవది, మనం దేవుని పిల్లలుగా దేవుని సేవ చేయాలని ఒక పెద్ద ఆకాంక్ష ఉంటుంది. సువార్త పరిచర్య చేయాలి. ఏ పరిచర్య? సువార్త పరిచర్య చేయాలనే ఆశ ఉంది మనకి. ఇక్కడ ఒక విడియం ఉంది మనకి. అమ్మో, నేను ఇందుకు ప్రకటిస్తే ఏమనుకుంటారు, నా ఇంట్లో ప్రకటిస్తే ఏమనుకుంటా, భర్త ఏమనుకుంటా, పిల్లలు ఏమనుకుంటారు, లేకపోతే మా పొరుగు వారు ఏమనుకుంటారు. మరి ఆ రోజున రాజారావు గారు ఈ ప్రాంతాలన్నింటిలో 3-4 ప్రాంతాలకు హైదరాబాద్ నుంచి వచ్చి పరిగెత్తుకుని వెళ్ళి గ్రామాలను తిరగబట్టే స్వార్థ ఈరోజు విరివిగా సంఘంలో నిలబడతాం. ప్రయాసపడాలి దేవుని స్వార్థ పడి. ఈరోజు కూడా మనం చెప్పాలని ఆశ ఉంది. ఏమనుకుంటారని విడి ఉంది, ఏమనుకుంటారని విడి ఉంది. ప్రభుల వారు అన్నారు, దేవుడిచ్చిన ఆజ్ఞ ఏంటంటే మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి స్వార్థను ప్రకటించండి. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడాడు, నమ్మని వారికి శిక్ష విధించబడు. టైం విల్ బి కమ్, వస్తా ఉంది. నేను మనందరం కూడా దేవుని వాక్యం, ఈ రూరల్ పాస్టర్స్ ఈ మరి ట్రైనింగ్ ప్రోగ్రామ్కి పెట్టడానికి కారణం ఏంటంటే మీరు బలోపేతం అవ్వాలి, మీరు దేవుని పిల్లలుగా వాక్యం చేత బలం పొందాలి. మనం దేవుని యోధులుగా అందరికీ ఒక వాల్యుబుల్ పాట ఉంది, యేసుతో టీవీగాను బోధమా. అసలు మీరందరం పాట పాడితే నేర్చుకోవచ్చు కూడా. యేసుతో టీవీగాను బోధమా, అడ్డుగా వచ్చు వైరి గెల్వను, యుద్ధనాదంబుతో బోధమా. యేసుతో టీవీగాను బోధమా, అడ్డుగా వచ్చు వైరి గెల్వను, యుద్ధనాదంబుతో బోధమా.
రారాజు సైన్యమందు చేరను, ఆ రాజు దివ్య సేవ. రారాజు సైన్యమందు చేరను, ఆ రాజు దివ్య సేవ చేయను. యేసురాజు ముందుగా ధ్వజము పాటి నడువగా, యేసురాజు ముందుగా ధ్వజము పాటి నడువగా, యేసుతోటి వెడలము, యేసుతోటి కానుపోదమా. అడ్డుగా వచ్చు వైరి గెల్వను, యుద్ధనాదంబుతో పోదమా. ఇప్పుడు ఈ పాట పాడుతూ ఉంటే మరలా పాడాలనిపిస్తుంది. అప్పుడప్పుడు పాడుకుందాం. మీరు కూడా కొంచెం నిద్రమత్తులు కాకుండా ఉండండి. క్లాస్లో ప్రియులారా మీకు ఒకే మాట చెప్తున్నాను. నేనైతే మీ అందరినీ కూడా స్వార్థ ప్రకటించే యోధులుగా చూడాలని నా ఆకాంక్ష. స్వార్థను ప్రజలకు పంచబడే చోట యేసు ప్రభువు వారు నిన్ను నన్ను కోరుకుంది. నీ ఆస్తిని అంతస్తును దేవుడు చూడాలి. యు ఆర్ మై చైల్డ్, యు ఆర్ మై చిల్డ్రన్. మీరు నా పిల్లలు. పాత నిబంధనలో దేవుడు అన్న మాట ఏంటో తెలుసా? మీరు నాకు ప్రజలైందరు, నేను మీ దేవుడైందను. ప్రజల బాధను నిశ్చయముగా చూచిన దేవుడు వారి కొరకు దేవుడు నాయకుడు పంపాడు. ఆయన పేరు మోషే. ఆయన పేరు మోషే. మధ్యాహ్న కాలం మీకు వీలైతే మోషేను దేవుడు ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు ఒక 5 మాటలు మీకు చెప్పాలనే ఆలోచన ఉన్నాను. అందుకే నేను పిల్లలు ఈ సమయంలో ఈ క్లాస్లో ఉన్నప్పుడు మీరు ఒకటే చెప్తున్నాను, సాధ్యమైనంత వరకు వినండి. మరలా చెప్తున్నాను, వ్రాత మీరు వాక్యము చదివితే అది జ్ఞాపక శక్తిని పెంచుతుంది. వాక్యం చదివితే జ్ఞాపక శక్తి, పెన్నుతో వ్రాస్తూ ఉంటే అది పఠనాశక్తిని పెంచుతుంది. పఠనాశక్తి. మీరు ఒకసారి పెన్నుతో రాస్తే మీరు కళ్ళు మూసుకున్న కానీ పెన్ను వెళ్ళిపోతుంది, మనది ఎక్కడ ఉందో అర్థం కాదు. కాబట్టి దేవుని పిల్లల మీద మనం చదవడానికి వ్రాయడానికి మీరు ఎప్పుడైతే రాసుకుంటారో కొల దినాల తర్వాత మీకు వాక్యంలో చాలా విలువైన మాట ఉంది. ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయంలో ఒక మాట చూడండి ఒకసారి. ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయం 1వ వచనం చదవండి. నేను ఇంట్రొడక్షన్లో మీకు కొన్ని మాటలు చెప్పి ముందుకు వెళ్ళాలని ఆశపడుతున్నాను. నీ ఆహారమును నీళ్ళ మీద వేయము, చాలా దినములైన తర్వాత అది నీకు. అసలు ఏంటి మర్మమైన విషయం మనకు అర్థం కావట్లేదు. ఈయన పేరు సొలొమోను జ్ఞాని. ఎవరైనా సొలొమోను జ్ఞాని. ఈయన వయసులో ఉన్నప్పుడు పరమగీతం రాశారు. మంచి మన కాలంలో షులమితి నా ప్రియురాల ఆ భాగం అంతా కూడా మరి దేవుడు సంఘాన్ని ఎంతగా ప్రేమించాడో ఆ భావన గురించి రాశారు. మధ్యకాలంలో ఆయన రాసిన గ్రంథం సామెతల గ్రంథం. సామెతల గ్రంథం. ఈ సామెతల గ్రంథం చదువుతున్నప్పుడు జ్ఞానము, వివేకము, మనస్సు ఈ పదాలు ఉపయోగిస్తారు. అవి చదువుతున్నంతసేపు అసలు మనిషి కకాబట్లం అయిపోతాడు జీవితం. యవన కాలంలోనేమో పరమగీతం రాశాడు, సామెతల గ్రంథమేమో మధ్య వయసులో రాశాడు, వృద్ధాప్యములో సారంతా రంగరించి ప్రసంగి గ్రంథం రాశాడు. ప్రసంగి గ్రంథం రాశాడు. ఇక్కడ కొన్ని 2 మాటలు చెప్పి ముందుకు వెళ్తాను. నాకు తెలిసిన విషయాలు ఈ మాటలు మీరు చదివారు. 11వ అధ్యాయం 1వ వచనం చదివారు. నీ ఆహారమును నీళ్ళ మీద వేయము, అది 12 దినాల తర్వాత తిరిగి కనపడదు నీకు. అసలు ఈ మాట ఏంది? ఏం చెప్పాలి అసలు? నీవు ఏదైతే ఆహారాన్ని దేవుని కొరకు పెట్టావో, వాక్యమే దేవుని, వాక్యమే ఆహారం, పరలోక మన్నా, అది ఎవరికైతే పెట్టావో అది 12 దినాల తర్వాత తిరిగి నీకు కనబడుతుంది. నీకు కనబడుతుంది. ఎందుకంటే భూమి మీద ఏం జరుగునో మానవునికి తెలియదు. ఇంకొక మాట కూడా ఉంది, దీనికి సపోర్ట్ ఇంకో మాట చెప్తారు. 2వ అధ్యాయం 25వ వచనంలో మరొక మాట. ఇవి అవుట్లైన్స్ మాత్రమే, మీరు అంత రాసుకోవాల్సిన అవసరం కాదు. పోయినండి ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయం 25వ వచనం. ఒక్కరు చదవండి. దేవుని సెలవు లేక భోజనము చేసి సంతోషించుట అంటే దేవుడి చిత్తం లేకుండా మనం భోజనం చేయడం కూడా, సాయం సెలవు లేక భోజనం చేయడం కూడా కష్టం. దేవుని సెలవు ఉండాలి. అంటే దీన్ని బట్టి మనుషులమైన మనందరినీ ఆయన ప్రత్యేకమైన రీతిలో సృష్టించాడు. ప్రత్యేకమైన రీతిలో
మీ ఆహారం నీళ్ళ మీద వేయండి, అది కొల దినాల తర్వాత కనబడుతుంది. ఈ మాటను అర్థం చేసుకోవడానికి చాలా సమయం పడుతుంది. ప్రియులారా, అది దేవుని వాక్యం, రెండంచులు కలిగిన కట్ట. నీవు విని హృదయంలో భద్రపరుచుకుంటే ఆశీర్వాదకరమైనటువంటి గమనంలోనికి దేవుడికి తీసుకున్నాడు. వినటం వల్ల విశ్వాసం కలుగుతుంది. వినటం వల్ల దేవునిలో బలమైన నమ్మకం దేవుని వాక్యం వినటం వల్లనే కలుగుతుంది. కాబట్టి వాక్యము వినడానికి దేవుడు చెవిచ్చాడు. చెడా ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాట చెవిగలవాడు వినడుగా. దేవుడు మనకు ఎందుకు పెట్టాడంటే వినడానికి. వినడం దాన్ని హృదయంలో భద్రపరచుకోవడం, భద్రపరచుకున్న దాన్ని దేవుని చిత్త ప్రకారం జరిగించడం. ఓకేనా? కాబట్టి మనం ఆహారమును ఇతరులకు పంచిపెడితే అది కొల దినాల తర్వాత తిరిగి వస్తుంది. ఎవరైనా దేవుని పేరున చన్నీళ్ళు ఇస్తే దాని ఫలమును పోగొట్టుకోవాలి. దేవుని పేరున గిన్నెడు చన్నీళ్ళు ఇస్తే చాలు. ఆ మాట గురించి ఇప్పుడు మనకు ప్రస్తావించడం కాదు, కానీ గిన్నెడు చన్నీళ్ళు దేవుని పేరున ఆకలి ఉన్న వారికి మీరు ఆహారం పెడితే అది కొల దినాల తర్వాత మీకు ఆశీర్వాదంగా మారుతుంది. ఇక వాక్య ప్రకారంగా వెళితే దేవుని సెలవు లేక భోజనం చేయగలిగిన వాడు ఎవడైనా ఉన్నాడా? అందుకే హిందువులేమో అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు. అన్నం ముద్ద తీసుకుని అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు. మనమైతే ప్రార్థన చేసుకుని, దేవా మా అనుదిన ఆహారమును మీరు మాకు ఇచ్చినందుకు మీకు వందనాలు. మీకు ప్రతి క్రైస్తవ కుటుంబం కూడా ఖచ్చితంగా ఈ మాటలు మన పిల్లలకు నేర్పించాలి, మనము నేర్పించాలి, ప్రార్థన చేయాలి. ఈ దినములకు దేవుడిచ్చిన ఆహారం ఈ మాటలు చెప్పాలి. కాబట్టి ఈ విషయాలు మీరు గుర్తుపెట్టుకుని మౌలికంగా, అందుకే లేఖనాల్లో మనం వెళ్ళవలసిన మార్గమును చూపిస్తూ వెళ్తాం. ఎంత విలువైన మాటలు వాక్యంలో దాచిపెట్టబడ్డాయో అవి నీవు నేను మనందరం కూడా చాలా జాగ్రత్తగా భద్రపరచుకోవాలి. భద్రపరచుకుంటే జీవితంలో మనం ఎలాంటి పరిస్థితుల్లో, ఇందాకే మనం పాడుకున్నాం, మనల్ని పిలిచిన దేవుడు స్వార్థ ప్రకటించడం, సంఘమును కట్టడానికి. సంఘమును ఈనాటి సమాజం అంతా కుళ్ళిపోతా ఉంది. నైతిక విలువలు లేవు. దేవుడు ఎక్కడున్నాడండి? రోగంతో చచ్చిపోతే దేవుడికి ఏం భయం లేదా? ఏంటండి? దేవుని విడిచి తిరుగుతున్న మనుషులు, దేవుని మరచి వెళుతున్న మనుషులకు ఇది వస్తారు. అందుకని నీవు నేను మనందరము మొదట దైవ భయం కలిగి ఉండాలా, దేవుని వాక్యం తరవగా ఉండాలా, దేవుని సంఘములో మనం దేవుని బిడ్డలుగా జీవిస్తుండాలా, వాక్యమును స్వార్థ ద్వారా ప్రకటించడానికి సిద్ధంగా ఉండాలి. అందుకే క్లాసెస్ ఏర్పాటు చేయాలి. ఇందులో ప్రియులారా, లేఖనముల అధికారాన్ని గురించి విన్నాం. క్రైస్తవ సిద్ధాంతాలకు పునాదులు ఏవి అంటే మీరు నేను చెప్పగలిగిన మొదటి మాట ఏంటి తెలుసా? మనుషుల పట్ల లేఖనాలకు ఎలాంటి దృక్పథం కలిగి ఉన్నామో మనం ఏ విధంగా గ్రహిస్తామో, లేఖనాలకు పరిపూర్ణమైన అధికారం ఉందని గ్రహించి క్రైస్తవ సిద్ధాంతాలకు అవే పునాదులుగా ఉన్నాయి. రేపు ఏదైనా మీకు క్వశ్చన్ వస్తే రావచ్చు ఇందులో. కాబట్టి ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నా, మౌలికంగా మీకు ఎక్స్పాండ్ చేసి చెప్తున్నాను. మొదటిది, కాబట్టి నీవు నేను లేఖనాలకు వెల్లడించే సత్యం ఏంటంటే దేవుని ఉనికి గురించి ఏమైంది సాక్ష్యం ఇచ్చాయి? సృష్టి ఏంటవి? సృష్టి. ఆకాశము దేవుని మహిమను ఎక్కడుంది? మీరు రాస్తున్నారు, ఎక్కడుంది అది? కీర్తనలో 19:1 ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షం ఆయన చేతి పనిని. 3 ఆకాశాలు ఉన్నాయని ఇప్పుడు నేను నేర్చుకున్నాను. ఒక ఆకాశం, ఈ భూమి మీద గాలి, నీరు, చంద్రుడు ఇవన్నీ పెట్టినవాడు దేవుడు. ఎవరంటే తన స్వరూపంలో చేయబడ్డ మనుషుల మీద మనందరికీ. శ్వాస లేకపోతేనే, గాలి లేకపోతే పాపం ఆక్సిజన్ సిలిండర్ల కోసం పెట్టబడ్డారు. దేవుని శ్వాస లేకపోతే మన ఊపిరి కూడా అయిపోతుంది. అందుకే ఊపిరి ఉన్నంత వరకు మనం దేవుని కొనియాడాలి. తల్లి గర్భంలో పడకముందే నేను ఉప్పించి ఏర్పాటు చేసుకుని ఊపిరి పెట్టాడు. ఏం పెట్టాడు? ఆ తల్లి గర్భంలో ఉన్నప్పుడే నీకు ఉచ్ఛ్వాస నిశ్వాస ఇచ్చి గర్భం నుండి బయటకు వెలువడిన తోడనే నీకు జననం. ఏంటది? జననం. ఊపిరి పోయిందనుకోండి అది మరణం. అంతేనా? జననం అంటేనేమో తల్లి గర్భం నుంచి బయటపడ్డప్పుడు జననం. అలాగనే ఆ ఊపిరి పోయింది, దేహం నుంచి పోయిన తర్వాత అది మరణం. ఈ జననము మరణము మధ్య ఉన్నది జీవితకాలం. జననము మరణం మధ్య దీన్ని వాక్యం చెప్తున్న మాట ఏంటంటే, ఒక మాట ఏమంటాడు తెలుసా? గడ్డి పువ్వు లాంటిది జీవితం.
నీడ లాంటిది జీవితం. దేవుడు ఎప్పుడు కూడా ఈ జీవితం శాశ్వతం ఎక్కడ చెప్పలేదు. చెప్పాడా? లేదు. దేవుడు అన్నాడు, తరతరములకు మా నివాస స్థలము నీవే. కాబట్టి ప్రియ దేవుని పిల్లలారా, మీరు నేను ఉనికిని గురించి తెలుసుకోవాలి. ఆకాశములు మహాభక్తుడైన దావీదు ప్రార్థన చేస్తూ ఆకాశములని మహిమను కనుపరచువాడా అన్నాడు. సృష్టి సాక్ష్యం ఇస్తాం. కాబట్టి ఈ 3 విషయాలు మీరు చెప్పాలి. అంటే దేవుని వాక్యం వెల్లడించే సత్యం ఏంటి అంటే ఉనికి, ఆకాశములు, సృష్టి, మానవులమైన కదా, వాటిని గురించి చెప్పాలి. తర్వాత మానవుల కోసం ఉద్దేశించినవి ఏమిటి అని చూస్తే సృష్టిని చేశారు. ఆ సృష్టిలో మరి ఏమేమి ఉన్నాయని చూస్తే వాస్తవికంగా మనందరం కూడా దేవుని ప్రత్యక్షతను చూపిస్తాం. మరి ఇంకొక విషయం ఏంటంటే ప్రకృతి సాధారణంగా సృష్టించబడ్డ సహజం ద్వారా చూపించేది. రోమిలికి రాసిన పత్రిక 1:20 గత వారం చెప్పాను, మీకు చెప్పిన ముందు పెడతాను. ఒకసారి చూడండి. రోమిలికి రాసిన పత్రిక దేవుని సృష్టిని గురించి చెప్పబడ్డమాట. రోమిలికి రాసిన పత్రిక 1:20 త్వరగా చదువుతారా? ఆయన అదృష్ట లక్షణములు అనగా ఆయన నిత్యశక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టించబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటపడుచున్నది కనుక వారు నిరంతరులై ఉన్నారు. అంతేనమ్మా, నిరంతరులై ఉన్నారు. వాక్యం తీసివేయకూడదు, కలపకూడదు. కాబట్టి నీవు నేను మనందరం కూడా ఇక్కడ వాక్యం బట్టి చూస్తే రోమిలికి రాసిన పత్రిక 1:20 అండర్లైన్ చేసి పెట్టుకోండి. వచ్చిన చాలా విలువైన మాట. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యశక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టించబడిన వస్తువులను ఆలోచించుటకు తేట చున్నవి కనుక వారు నిరంతరులై ఉన్నారు. కాబట్టి అదృశ్య దేవుడు, ఆయన పేరు అదృశ్య దేవుని లక్షణాలన్నీ కూడా మనం చూస్తున్నాం. రెండవది మీరు గమనించితే మరి రోమిలికి రాసిన పత్రిక 1:18 మనుషుడు దేవుని కోపమును గురయ్యాడు. చూడండి ఒకసారి 18 దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడుతుంది. ఇక్కడ మీరు గమనించితే మానవుడు భక్తిహీనుడు అయిపోయాడు. భక్తిహీనత, దేవుడు లేని బుద్ధిహీనత తమ హృదయంలో అనుకుంది. కాబట్టి దుర్నీతి కార్యము, ఈ దుష్టత్వమునకు వచ్చిన కార్యముల వల్ల దేవుని కోపము పరలోకం నుండి దిగి వస్తుంది. పరలోకం నుండే ఇప్పుడు మీరు గమనించారు, నేను మా చర్చిలో కూడా నేను చెప్పాను, మనుషునికి రోగములు ఎందుకు వచ్చాయంటే నీ దేవుడి నీ మాట శ్రద్ధగా వినందువలన నీ ఆహారమును దీవించను, నీ పానీయమును దీవించను, నీ మధ్య రోగమును ఉంచుతాను. రోగమును కూడా మనుషులు ఇప్పుడు ఏంటంటే హాస్పిటల్కి పరిగెత్తున్నారు. డాక్టర్ కనపడితే డాక్టర్లు కూడా ముందు 1,00,000, 2,00,000. మాతో ఉన్న పాస్టర్ గారు వెలుసులు గారండి సత్తెనపల్లిలో 15 లక్షల రూపాయలు పెట్టారు. మేము కొండమూడు చర్చి ప్రతిష్ఠ చేశాం. తిరిగి వెళ్ళాం. ఆ రోజు ఎదురెదురుగా కూర్చున్నాం, భోజనం చేశాం. అయ్యగారు నేను వెళ్ళి వస్తా అన్నాడు. వెళ్ళాడు. వారానికి హాస్పిటల్ చేరాడు. అప్పటికి స్టెరాయిడ్స్ దరిదాపు 5-6 ఎక్కించారు. ప్రయోజనం లేదు. హైదరాబాద్ 1,50,000 రూపాయలు ఇంజక్షన్ తీసుకొచ్చారు. అయినా సరే అది కొట్టినా కానీ ప్రయోజనం. చివరికి మనిషి వచ్చాడు. ప్రియులారా, మన భక్తిహీనత మీద, దుర్నీతి మీద పరలోకం నుండి దేవుని కోపము. ఇప్పుడు మనుషులమైన మనం ఏం చేయాలో తీర్మానం తీసుకోవాలి. అది చెప్పడానికి నన్ను మనందరినీ ఏర్పాటు చేసుకున్నాడు. నన్ను మనందరినీ ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి ప్రియ దేవుని పిల్లారా, తనలో తాను పరిమితి కలిగిన దేవుడుగా, అదృశ్య దేవునిగా ఉండి ఆ దేవుని విశ్వసించడానికి దేవుడు చెప్పిన మాటలను మనం ఆలకించాలి. ఆలకించాలి. అలాగే ఇప్పుడు మరొక విషయాన్ని కూడా మీకు చెప్తున్నాం. మానవుడు బదులైపోయిన మానవుని కోసం
దేవుడి రక్షణ ప్రణాళికను వేసుకుంటూ వచ్చాడు. ఆ రక్షణ ప్రణాళికలో భాగంగా మరి మనం చెప్పబోయే పాఠములు వస్తారు. యేసుక్రీస్తు ప్రభువు వారు ఏంటి, పతనమైపోయిన మానవుని రక్షించడానికి దేవుని రక్షణ ప్రణాళిక సిద్ధపరచబడింది. ఆ రక్షణ ప్రణాళికలో భాగంగా నీవు నేను మనందరం కూడా రక్షించబడ్డాం. ఆయన రక్తంలో కడుగుబడ్డాం, ఆయన బిడ్డలుగా తీర్చిదిద్దబడ్డాం. దేవుని సన్నిధిని మనం కలిగి ఉంటున్నాం. ఈ రోజున స్వార్థ ప్రకటించడానికి అధికారము కలిగి ఉన్నాం. ఓకేనా? సరే, ఇంకా ఇందులో మీరు గమనించగలిగిన చారిత్రకమైన సత్యాలు ఏంటంటే, ఈ ప్రపంచాన్ని వీళ్ళు వారు ముగ్గురు ఉన్నారు. ప్రపంచ చరిత్రకారు ఎవరెవరు? రైట్, చెప్పండి. ఒకటి మీరు చెప్పండి రా. అగస్టస్ సీజర్, రోమన్ ఎంపైర్. కైసర్ అయ్యూస్తుంది బైబిల్లో వ్రాయబడి, కానీ సీజర్ అగస్టస్ ఆయన పేరు. ఏం పేరు? సీజర్ అగస్టస్. ఆయన రోమన్ ఎంపైర్. మొట్టమొదటి జనన నమోదు కార్యక్రమాన్ని తీసుకొచ్చి యేసు ప్రభువు వారు జన్మించాడని మరి నిర్ధారణ అయింది. మరి ఆ నిర్ధారణ కారణం చేత రోమ్లో ఇప్పుడు ఆయన పుట్టిన తేదీ పుస్తకం అలాగే ఉందట. 756 AD 754 యేసు ప్రభువు వారు జన్మించారని నిర్ధారణ. చరిత్రకు కారణం తీసుకొచ్చింది ఆయనే. అంటే జనన మరణాలను తీసుకొచ్చింది ఆయనకి స్టోరీ. అలెగ్జాండర్ ది గ్రేట్. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్లో ఘోరమైన కలి జరుగుతాం, తాలిబాన్లు ఆక్యుపై చేసి. అందులో కాబూల్లో చరిత్రకారుడైన అలెగ్జాండర్ చేతులు చాచి చనిపోయాడు. సమాధి అక్కడే ఉంది. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్లో ఘోర కలి చూసుకున్నాం. చాలామంది మిషనరీలు చంపేశారు. మీరు నేను మనందరం వారి కొరకు ప్రార్థన చేయాలి. చేతులు నరికారు, కాల్చి పడేశారు. ఎందుకంటే అక్కడ ఉన్న మిషనరీలు అందరూ తాలిబాన్ల చేతులకు వెళ్ళిపోయారు. అయితే ఇప్పుడు ఆ సమయంలో మనం కూడా వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. దేవుడు వారిని విడిపించాలని. చాలామంది, నిన్న ఒక స్త్రీ దేవుని వాక్యమును అడ్డుకున్నందుకు గాను ఆ చేతిని నరికివేసి ఆమె ఆ చేతిని మళ్ళీ వేడి నీళ్ళలో ముంచారు. వాళ్ళ ఏలు తట్టుకున్నారు కానీ మౌనంగా ఉన్నారు. అంటే దేవుని పట్ల ఎంత చంచలమైన నమ్మకం. కాబట్టి ఇక్కడ హింస వచ్చిందని, బాధ వచ్చిందని కంటే దేవుని స్వార్థను ప్రకటించడానికి తీర్మానం చేసుకున్నాం. ప్రియులారా, ఈ విషయంలో మరొక వ్యక్తి యేసుక్రీస్తు ప్రభువు వారు. ఎవరైనా? యేసుక్రీస్తు ప్రభువు వారు. ఆ యేసుక్రీస్తు ప్రభువు వారు మరి ఆయన 340 కిలోమీటర్లు మాత్రమే తిరిగాడు. ఆ 340 ఇప్పుడు ప్రపంచం అంతా కూడా ఆయన స్వార్థ ప్రకటిస్తా ఉన్నారు. స్వార్థ. ఇవాళ రేపు చైనాలో 80,000 చర్చిలు స్టార్ట్ అయ్యాయి. వాళ్ళ కరోనాకు వాళ్ళే కారణం కావచ్చు, కానీ వీఆర్ ట్రస్ట్ ఇన్ గాడ్ అని వాళ్ళు కూడా మేము దేవుని నమ్ముచున్నాం, మాకు ఈ సిబిఐ పరిపాలన వద్దని, కమ్యూనిస్ట్ పాలన వద్దని చాలా లక్షల కొలది బైబిల్ వెళ్ళిపోతారు. క్యూబా కూడా మారిపోతారు. ఒకవైపుని హింస చెలరేగుతున్నా దేవుడు వారిని రక్షించుకొని చైనాలో ఇప్పుడు సువార్త ప్రకటిస్తున్నారు. దేవుడు ఎంత గొప్ప కార్యం చేస్తున్నాడు. ఒకవైపున హింస వస్తుంది, శ్రమ వస్తుంది, కానీ సువార్త ప్రకటించబడింది దేశాలు. అందుకే ఈ రోజున 179 దేశాల్లో క్రైస్తవ శిలువ ధ్వజాలు ఎగురుతున్నాయి. భారతదేశం మాత్రం ఒకే ఒక దేశం, ఇది హిందూ దేశం. ఎక్కడ కూడా 33 కోట్ల దేవతలు ఎగబడ్డ దేశం. ఇది ఏ దేశం? 33 కోట్ల దేవతలు ఎగబడ్డ దేశం. ఒక జాషువా కవి గారు రాశారు, ప్రతిమల పెళ్లి చేయుటకు 100,000 వేయింతులు గారు. ప్రతిమల పెళ్లి చేయుటకు 100,000 వేయింతుగా దుఃఖితమతులైన పేదల పకీరుల శూన్యములైన పాత్రలను మెతుకు విదల్చది భరతమేదిని. 33 కోట్ల దేవతలు ఎగబడ్డ దేశమున పేదవాని ఆకలి మంటలు తీరునని మహానుభావుడు రాశారు. ప్రతిమల పెళ్లి చేయడము 1000 కోట్లు పెడతారు, కానీ ఆకలి ఉన్న వారికి 100 మాత్రం పెట్టారు. వాడు కులహీనుడనో లేకపోతే పచ్చవేసో ఏదో ఒక విధంగా దేశమును కబళించుచున్న ఈ 4 పడగల హైందవ నాగరాజు కసరి బుసగొట్టుచున్నది అంటాడు. కసరి బుసగొట్టుచున్నది. అందుకే దేశం ఎక్కడికి ప్రగతి లేకుండా కులరక్కసి మధ్య నిలబడ్డ దేశం ఉంది. చెట్టు కనబడితే చెట్టుకు మొక్కుతుడు, పుట్ట కనబడితే పుట్టకు మొక్కుతుడు. ఈ దేశం మేము ఇప్పటికీ హిందువులు మరి ఘనంగా చెప్తారు,
ఒకసారి నేను గతంలో చెప్పాను లేదు మీకు, పవిత్రమైన గంగా నది జలమును వాడండి, పవిత్రమైన గంగా జలముతో తయారు చేయబడిన సబ్బు వాడండి, గంగా సబ్బు అని అడ్వర్టైజ్మెంట్ వచ్చింది. సరే నేను సిరంపూర్ వెళ్ళాను, కలకటా దగ్గర శ్రీరాంపురం ఆ ఊరి పేరు. అక్కడే వేద కాలేజ్ ఉంది బైబిల్ కాలేజ్. ఆ మహానుభావుడు ఇటీవల మనం ఒక నాయకుడిని జ్ఞాపకం చేసుకున్నాం, విలియం కేరీ. ఎవరైనా? విలియం కేరీ. 16 భాషలు తర్జుమా చేసిన మహనీయుడే. ఆయన సమాధి దగ్గరికి వెళ్ళి మోకరించి ముద్దు పెట్టుకున్నారు. అక్కడికి వెళ్తే ఇక్కడ గంగానది ఉందంట, స్నానం చేద్దామని కారణం వెళ్ళాము. వెళ్ళి వాళ్ళు బెంగాల్ మొత్తం కూడా పాములు, ఎర్రగా పాములు, పిలకలు ఇవన్నీ ఉన్నాయి. అక్కడికి వెళ్ళి స్నానం చేద్దాం వెళ్తే ఎవరు క్यों भाई इधर से बात कर रहे हो तो चलिए बाहर चलिए అన్న. నేనుంటాను ఇది వెళ్ళిపోమంటాడని చూస్తే మీరు ఇందులో దిగితే హరిదాసు నెత్తిన ఉన్నట్టు మీకు ఉంటాయన్నాడు. అకల చండాలమైనటువంటి మొత్తం వచ్చేది గంగానదిలో కదా, శవాలు అన్నీ కొడుకొని వస్తాయి. నేను అనుకున్న గంగానదిలో స్నానం చేస్తే బ్రహ్మాండం ఉంటుందేమో అనుకున్నాం మేము. ఇక అక్కడి నుంచి వచ్చేసాం, మరలా కలగడ వచ్చేసాం. ఎందుకు చెబుతున్నానంటే గంగానది పవిత్రమైన జలంతో తయారు చేయబడిన సబ్బు అని పెట్టి డబ్బు కోసం ప్రాబ్లం అడిగారు, కానీ వాస్తవానికి గంగానది అంత శుభ్రమైందేమి. ఈ దేశంలో నీళ్లు కనబడితే గంగ దేవత, రాయి కనబడితే ఈ దేవత, పేర్లు పెట్టుకొని దేవతల పేర్లు 33 కోట్ల దేవతలు ఎక్కబడ్డ దేశంలో ఉన్నాం. వీళ్ళ వల్ల ఏమైనా ప్రయోజనం ఉందంటే ఏమీ లేదు. పోచమ్మ, ఎంకమ్మ, పోలేరమ్మ ఎందుకు బరువులు పెడుతున్నారంటే మా ఇళ్ళ దేవత తెలియని ప్రియులారా, సజీవుడైన దేవుని తెలుసుకోవడానికి వాక్యము వెళ్ళడానికి జరుగుతారు. కనుక నీవు నేను మనందరం ఇప్పుడు యేసుక్రీస్తుని గురించి పెద్ద క్వశ్చన్ అయింది. ఎవరు యేసుక్రీస్తు? అసలు ఈయన ఎట్లా అనుకోవాలా? అరచేతున్నట్టు పెట్టి సూర్యకాంతరాపరణ ఎవరి వల్ల అయిందా? ఏ సార్ అవుదా? ఎందుకంటే ఆయన ప్రజ్వలించుచున్న సూర్యుడు. ఆయన యందు విశ్వాసం ఉంచిన వారికి ఆశీర్వాదం, ఆయన తృణీకరించిన వారికి శాపం, తృణీకరించిన వారికి శాపం. ఈరోజు అడ్డుకోవడానికి చాలా భయపడుతున్నారు. అందుకే ప్రియులారా, మన మీద కొన్ని ఒత్తిడులు ఉన్నప్పటికీ కూడా దేవుని సేవ నిరాటంకంగా కొనసాగుతుంది. ఈరోజు మనం చేయాల్సిన పని మీకు మరలా చెప్తున్నాను. దేవుని వాక్యము మనందరం కూడా చాలా జాగ్రత్తగా గమనించి విమోచకుడైన యేసుక్రీస్తు ప్రభువు వారు మన రక్షకుడిగా అంగీకరించి మన సైన్యాధిపతిగా ఆయన అంగీకరించితే దేవుని బిడ్డలుగా మనం సైన్యంలో ముందుంటాం. సైన్యంలో నియమ ప్రకారం పోరాడకుంటే మనకు యుద్ధంలో జయము లేదు. అందుకే మీకు చెప్తున్నాను, మొదటిగా మీకు 2 వస్త్రాలు కావాలి. ఒకటి ప్రార్థనా జీవితం. ఏంటది? పక్షికి 2 రెక్కలు ఉంటాయిరా. ఎన్ని రెక్కలు ఉంటాయి? ఏ ఒక్క రెక్క లేకపోయినా అది ఆగిపోతుంది. అవునా? ఒక రెక్క ప్రార్థన, ఒక రెక్క దైవజ్ఞానం. ఉదయకాలం లేచిన వెంటనే చదివాను అనుకోండి, వాక్యము నీతో మాట్లాడు. గతంలో చెప్పాను, మళ్ళా చెప్తున్నాను. మీరు ఉదయకాలం లేచి వాక్యము తెరిచిన వెంటనే దేవుడు ప్రత్యక్షమవుతాడా? చదువుతూ ఉంటే దేవుడు మాట్లాడతాడు. దేవుడు ప్రత్యక్షమవుతాడు. చదువుతూ ఉంటే దేవుడు మాట్లాడతాడు. వాక్యమును మూసివేసి మోకరించి ప్రార్థన చేస్తే నీ ప్రార్థన దేవుడు వింటాడు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుడు నీ ప్రార్థన వింటాడు. యేసయ్య మనకు ఆయన 33.5 సంవత్సరాలు జీవించి సువార్తను అందించి చంద్రలోకులను అందరిని ముట్టి రక్షించి చేసిన గొప్ప దేవుడు. ఈరోజు నన్ను ఒక మాట చెప్తే చాలు, ఆయన చేయలేని కార్యములంటే ఏమీ లేవు. ఈరోజు దేవుని బిడ్డలుగా మీరు సువార్తకు పెడుతూ ఉంటే మిమ్మల్ని చూచిన వెంటాడు, మీరు ప్రార్థనకు వెళ్ళేవారా, దేవుని బిడ్డలా అని అడుగుతారు. కారణం ఏంటంటే ఆయనను బట్టి. ఆయన మనకు ఆస్తులు అంతస్తులు ఏమి ఇచ్చిపోలేదు, కానీ ఆయన ఇచ్చింది ఏంటి తెలుసు? ఒకటి ప్రార్థన. ఏంటది? ప్రార్థన. రెండవది సువార్త. నువ్వు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. నాతో పాటు మా క్లాస్మేట్స్ అంతా, నేను స్పోర్ట్స్ మమ్మల్ని కబడ్డీ, ఫుట్బాల్ గోల్డ్ చెయ్యని కొట్టుకొని సర్టిఫికేట్ తెచ్చుకొని, ఇక నాకు ఒక గర్వం ఉండేది. అదేంటంటే నేను ఎక్కడికి వెళ్ళినా ఉద్యోగం వస్తుంది. 92లో ఎన్టీ రామారావు గారి చేత లాల్ బహదూర్ స్టేడియంలో చెయ్యని కొట్టి చేయి పెట్టుకొని ఫోటో దిగాం. అంటే మెడల్ అయితే వచ్చింది, గోల్డ్ మెడల్ సంపాదించాం, కానీ చెయ్యి నొప్పిపోవడానికి చాలా కాలం పట్టింది. అంటే స్టేట్ ప్లేయర్, గోల్డ్ మెడలిస్ట్.
నాకు ఉండేది, నేను స్పోర్ట్స్ మెన్ కాబట్టి పీటీకి వెళ్తాను, నేను స్పోర్ట్స్ మెన్కి వెళ్తాను కాబట్టి నేవీలో సెలెక్ట్ అయ్యాను, నేను స్పోర్ట్స్ మెన్ కాబట్టి ఏరోనాటికల్ ఫ్యాక్టరీలో ఉద్యోగం వచ్చింది. నాకేం బ్రహ్మాండం ఉందన్న. దేవుడు ఒక తను తన్నాడు, రే నువ్వు చెప్పినట్ట కాల్ యో రా అన్నాడు. నేను ఎవరికి చెప్పకుండా మా క్లాస్ కోసం పెట్టమని సిఏ మేమందరం కలుసుకున్నప్పుడు పెట్టినా అనుకుంటాం. దేవుడు ఆ రోజున నేను సీక్రెట్గా కట్టుకున్న నా ఊహల పల్లకిని వెళ్ళబిడిగా కొట్టేశాడు. నేను సూసైడ్ చేసుకోవాలనుకున్నాను. నేను అనుకున్నట్టుగా జరగకపోతే నాకెందుకు. మా నాన్నగారు ఏమంటాడు, నీకంటే పెద్దోడు చనిపోయాడు, నువ్వు సేవకే రావాలంటాడు. ఏ రోజు దేవుడు తల్లి ఎవరు నేను ఈ ఊరు ప్రార్థనలకు చెప్తాను. ప్రార్థనకు వచ్చేవాడిని కాదు. మా అమ్మ మా నాన్న ఇంటికి వచ్చి సేవకులందరూ తీసుకొచ్చి కోడి కుక్కలు కూర్చో పెట్టి భోజనాలు పెట్టేవాడు. నేను ఈ పని బాటలేదు, ముందు భోజనాలు పెడతాను. కానీ నాన్నగారు అన్నమాట దగ్గర బైబిల్ నేను పడుకుంటే మా అమ్మ బైబిల్ పెట్టుకోవాలి, చదువుకోలేదు. కానీ 3 బరిగొడ్లు పాట చేసింది మహాతల్లి. నేను మగపిల్లలు లేవు, నేను తప్ప ఆడపిల్ల లేదు మా. అందుకని నేనే పెద్దవాడిని. నా ప్రక్కన బైబిల్ నేను పొద్దున ఎందుకు పెట్టారని చెప్పి మనకు తెలిస్తే సోమరి చేమలు ఎద్దకి ఎందాక నిద్రించాను, నన్ను తిట్టడానికి పెట్టించారని బైబిల్ అడిగి వెళ్ళిపోయేవాడు. మా నాన్న వాడు లేచాడా అనేవాడు. ఆయన ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వర్క్ ఇన్స్పెక్టర్. లేచాడా అనేవాడు. లేచినట్టుందని. అయ్యగారు 9-10 ఐదులో లేచేసాడు. లేచి ప్రార్థన చేసుకోవాలి. వీళ్ళకేం పని పాటలేదు. వీళ్ళేమో బాలమంది కూడా దేవుడు కొలుతున్నాడు కదా, వాళ్ళేమో రామ కృష్ణ అంటారు, వాళ్ళేమో అల్లాహో మరి పని పాటలేదు. తలపడుకు బయటకు వెళ్ళాడు. ఇంట్లో నేను పెద్దవాడిని కనుక నేను చెప్పింది వేదం. ఇంట్లో నేను తిన్న తర్వాతనే ఉరికైనా ఆ గౌరవం చూసాను. మనం నేను పుట్టిన తర్వాత మా నాన్న ఉద్యోగం వచ్చిందని నమ్మకం, అందుకని గౌరవం ఉండేది. కానీ నా విషయం అంతా కూడా బయటకు వెళ్ళిపోతాం. నేను ఎప్పుడైతే పిల్ల బిడ్డకి కొట్టాడో నేను సూసైడ్ చేసుకోవాలంతే. నేను అనుకున్నాడు జరగలేదు. కానీ దేవుడు నేను ఇస్తాను, ఐ విల్ బిల్డ్ యువర్ లైఫ్. దేవుడు తీసుకుని వెళ్ళాడు. నేను సేవకి వెళ్ళాలనుకున్న ఆరోగ్యమూర్తిగా నన్ను పూణే పంపించాలని చూశాను. నేను ఎవరు వెళ్తారో ఈ సేవకి, సేవ అంటే బైబిల్ పెట్టుకుని తిరగాలి, ఎవరు తిరుగుతాడు. నేను మాకు అప్పుడు చిన్నగా ఉన్నప్పుడు మాకు మేమున్న వినుకొండ దగ్గర గ్రామంలో చిన్న బడికొట్టంలాగా ఉండేది. అక్కడికి ఆయన ఇస్సాక్ గారు వచ్చి నల్లగా ఉండేవాడు పాస్టర్ గారు. ఆ చర్చిలోనే పడుకునేవాడు, అందరి దగ్గరికి వచ్చి ప్రార్థన. చిన్నప్పుడు నాకు తెలుసు. నేను ఎప్పుడైతే బీడీకి వెళ్ళానో ఆయన్ని జ్ఞాపకం చేసుకున్నాను. బీడీకి వెళ్తున్నప్పుడు ఆయన జ్ఞాపకం కనపడేవాడు నాకు. ఆయన అక్కడ చెరువు దగ్గర కూర్చుని బట్టలు ఉతుక్కుంటూ పాట పాడేవాడు. దేవుని ప్రేమ ఇదిగో బట్టలు ఉతుకుతుండేవాడు. నేను బీడీకి పోవాలని ఎగ్జామ్ రాస్తున్నప్పుడు నాకేమనిపించిందంటే ఆయనే జ్ఞాపకం వచ్చేవాడు. నేను కూడా అట్నే ఉండాలేమో. ఎగ్జామ్ రాయడానికి వెళ్ళాను, హైదరాబాద్ ఏసీ తీసుకువెళ్ళారు, మంచి రూమ్ ఇచ్చారు, బ్రహ్మాండంగా ఉంది. ఎగ్జామ్ రాస్తే ఇక్కడ ఉంటుందని అందులో నేను మీలాగే ఎగ్జామ్ రాస్తున్నప్పుడు నైట్ అక్కడ చాపల టవర్ దగ్గర మోకరించి ప్రార్థన చేసుకున్నాను. ఒకవేళ నీ చిత్తమైతే నన్ను నీ సేవకుడికి ఎన్నుకోవాలి అని అంటే నేను నాతో మాట్లాడినప్పుడు నువ్వు మాట్లాడకుండా నేను వెళ్ళను. ఎగ్జామ్ రాసా, 72% వచ్చింది. నాకు కేటాయించారు, రూమ్ ఇచ్చారు, అన్నీ ఇచ్చారు, ఫ్యామిలీకి ఇచ్చారు. మాకు స్టైఫండ్ అలాట్ అయింది. 4 సంవత్సరాలు బీడీ చదువుతున్నప్పుడు అప్పుడు కూడా నేను బైబిల్కి ఎవరు చదువుతాను, ఇంగ్లీష్లో ఉన్నాయి ఈ పుస్తకాలని, ఏమీ లేదని చెప్పాను. మా నాన్నగారు అన్నాడు, అయ్యా నువ్వు మంచి సేవలకు వెళ్ళిన తర్వాత, మార్పు చెందిన తర్వాత అసలైన జీవితం వచ్చింది. ఈ రోజు వరకు నేను వెనుదిరిగి చూడాలా. ఈరోజు మృదువైంది లేదు. నా బిడ్డల గురించి జాగ్రత్త పడ్డాను. నాకు బిడ్డలు, మా పిల్లలు పెద్దమ్మాయి ఎంఎస్సీ టెక్నాలజీ, బాబు టెక్ చేసి మ్యారేజ్ చదువుతున్నారు. ఇంకో బాబు సంవత్సరాలకు మ్యారేజ్ చేయాలి. ఈ పిల్లలు చదివిస్తున్నప్పుడు నేను అనుకున్నాను, కట్టు బట్టలతో బయటకు వచ్చాను. ఈ రోజు వారికి తల ఎత్తుకునేవాడిగా చేసి తల తెచ్చుకునేవాడిగా ఇండియా మొత్తం తిరిగాను. రెండవది, నేను 3 దేశాలు వెళ్ళటానికి కూడా కృప చూపాను. నేను ఎందుకు మీకు ఈ విధమైన మాట చెప్తున్నా అంటే పిల్లలారా, నేను నమ్ముకున్న నా సర్టిఫికెట్లు అన్నీ పక్కన పడాను. 62 అట్లే ఉన్నాయి. మరలా ఏ ఉద్యోగానికి పెట్టలే, వెళ్ళలేదు. ఎప్పుడైతే నేను చదువుకొని బాప్తిస్మం తీసుకొని దేవుని సేవకు వచ్చాను, ఈ రోజుకు తల ఎత్తుకునేటట్టు చేశాను, తల దించుకునేటట్లు చేయలేదు. ఈ రోజుకి నా ఇంట్లోకి రైస్ వచ్చిన అయితే నేను కూడా ఇక్కడ పాస్టర్ గారిగా రకరకాల నావిగేషన్స్ వచ్చిన వాటిని లోపడలేదు. మేము ఏం తింటున్నామో ఏం చేస్తున్నామో దేవునికి తెలుసు.
నాకు సేవలో దొరికిన భాగ్యం ఏంటంటే లక్ష్మీపార్త గారి భర్త వీరగంధం వెంకట సుబ్బారావు గారు, ఎంతమంది తెలుసు నాకు తెలియదు. వీరగంధం వెంకట సుబ్బారావు గారు ఆయన కథా కాలక్షేపం 5,000 రూపాయలు తీసుకుంటాడు. ఆయనకి లక్ష్మీపార్తకి మొదటి పెళ్ళి, వాళ్ళకి 2 పిల్లలు. మొదటి అబ్బాయి పేరు వెంకటరావు, రెండో అబ్బాయి పేరు ఈశ్వర ప్రసాద్. ఈశ్వర ప్రసాద్ హైదరాబాద్లో ఉన్నాడు. ఆ వెంకటరావు అనే పిల్లవాడు వినుకొండ దగ్గర మ్యారేజ్ చేసుకున్నాడు. కన్వర్టెడ్ క్రిస్టియన్. ఆ పిల్లవాడికి బాప్తిసం ఇచ్చింది. 10 గంటలకు నేను బాప్తిసం ఇచ్చి 10:30, 11 గంటలకు వివాహం చేశాను. 6,000 మంది వచ్చారు లక్ష్మీపార్త గారితో. అప్పుడు మంచి పవర్లు ఉన్నారు. ఫాదర్ గారు మీకు ఏమి కావాలి, నేనేమనొస్తుండే, నేను సూట్లో వెళ్ళాను, నేను చేసిన వివాహం అది గణనీయం. అప్పుడు వివాహం చేస్తున్నప్పుడు మీకు ఏమి ఇవ్వాలి పాస్టర్ గారు? ఫాదర్ గారు అంది, నాకెందుకమ్మా 5 కేజీలు బియ్యం, ఒక 3 కొబ్బరి గిన్నెలు, 4 కొబ్బరి గిన్నెలు తీసుకున్నట్టు మా కరకట్ట బియ్యం, 5 కేజీలు కొబ్బరి, నేను కట్టుకోవడానికి పావుతి పంచాక అన్ని కార్లు వేసి తీసుకుంటాను. మీరు ఎప్పుడైనా హ్యాబిట్స్కి రండి ఫాదర్ గారు, నేను పోయింది లేదు, నాకు అవసరమైంది అడిగింది లేదు. మీకు ఎందుకు చెప్తున్నా అంటే, మీ ఎరపతిరాణి గురిజాల ఎమ్మెల్యే గారు ఎరపతిరాణి శ్రీనివాస్ మన ఓడిపోయారు కదా, వారి చెల్లెలు వివాహం కూడా మా చర్చి మెంబర్కి ఇచ్చి చేశాను. నేనే పాస్టర్ గారికి వివాహం చేస్తే అక్కడ నేను తినకుండా వాళ్ళ ఇంట్లోకి ఎవరిని ఎలా వచ్చాను, మొత్తం చౌదరీస్. నేను వాళ్ళందరి చేతనే గుడి గడించాను. పురపురాయుడుతో నా ఊరి పేరు చందారావు, మా చర్చి మెంబర్, ఎంపీటీసీ మెంబర్. నేను వివాహం చేశాను. దేవుడు ఎన్ని కార్యములు నా ద్వారా జరిగించాడంటే దేవుడికే మహిమ. మీకు ఎందుకు చెప్తున్నా అంటే, నమ్మకస్తునిగా దేవుని కొరకు ఉంటే దేవుడు నీ పట్ల ఏం చేయాలో అది చేస్తాడు, అది చేయగలరు. మనకు కేంద్రీకృతమైన యేసుక్రీస్తు ప్రభువు వారిని మనం కలిగి ఉన్నాం. ఈరోజు మన సేవకులు 2 రకాలు. ఒకటి ఏంటంటే అవకాశవాదులుగా తయారైపోవటం, దానివల్ల నష్టం. యథార్థంగా దేవుని వెంబడి వెళ్దాం, అది నిజాయితీ. ఏదో ఒకటి కోరుకోవాలి, ఏదో ఒకటి కోరుకోవాలి. ఎప్పుడైతే మనం కోరుకుంటామో, ఎప్పుడైతే మనం నిలబడతామో, మోషేతో దేవుడు సెలవిచ్చినాడు, యెహోషువతో సెలవిచ్చినాడు, నిర్భరము కలిగి ధైర్యమును, నేను నీకు తోడైనా, నేను నీకు తోడైనా, ఐ విల్ బి ఆల్వేస్ విత్ యు, నేను నీకు సదాకాలం తోడైనా చెప్పిన వాగ్దానం నాడు నేడు రేపటికి కూడా దాచిపెట్టిన దేవుడు. కాబట్టి ప్రియులారా, మీరు ఈ వాక్యములను తరచుగా జాగ్రత్తగా చదవండి. అర్థమైందా? లేఖనాలు అంటే దేవుని వాక్యం. అదిగా దేవుడి సృష్టిని ఎందుకు చేశాడు? యేసుక్రీస్తు ప్రభు. మాకైతే ఈ 4 సంవత్సరాలు బీడీ మాస్టర్ ఆఫ్ డివినిటీ నేను చదువుకున్న విద్యాలలో అసలు యేసుక్రీస్తు ప్రభు వారు మనిషి, స్త్రీనా, పురుషుడా, బ్రాడ్మెన్ కామెంటరీ ఆ గ్రంథాలు తెలుసు. మక్కీకి తీయాలి, ఆయన పురుషుడా స్త్రీయా, దేవుడా శక్తి, ఇతర మతాలతో సంబంధం పిచ్చెక్కుంది. కానీ యేసుక్రీస్తు ప్రభు వారిని గురించి తెలిసిన తర్వాత ఆయన నా రక్షకుడు, ఆయన రక్షణకు కారకుడై తన ప్రాణమును సిలువలో బలి చేశాడు. కాబట్టి నీవు నేను మనందరం కూడా ఆయన సేవ చేయడానికి పిలువబడ్డాం, ఆయన సేవ చేయడానికి పిలువబడ్డాం. ఈరోజు ప్రియులారా, మనము ఈ క్లాస్ వరకు విషయాన్ని మీరు మర్చిపోవాలి. మనందరం కూడా దేవుని సేవ చేయడానికి సమార్థికపరమైన పిలుపుని కలిగి ఉన్నాం. పిలుపు, దేవుని పిలుపు అంటారు. ఏంటది? గాడ్స్ కాల్. దేవుని పిలుపులో 3 విషయాలు దాగి ముందుగా చెప్పిన తర్వాత మనం పాఠ్య భాగంలోకి వెళ్తాం. ఏంటి అంటే, మొదట నీ విశ్వాసం. ఏంటది? విశ్వాసం. దేవుని పట్ల నీకు కలిగిన నమ్మకం. విశ్వాసం తర్వాత నీ పిలుపు. పిలుపు తర్వాత దేవుడు నిన్ను ప్రతిష్ఠిత జనాంగంగా చేస్తాడు. గమనిస్తున్నారా? నీవు మారు మనసు పొందితే దేవుడు నీ విశ్వాసమును బట్టి రక్షించాడు. నీవు రక్షించబడ్డ జనాంగం. కాబట్టి నీ మారు మనసు ద్వారా దేవుడు మొట్టమొదట దేవుని బిడ్డమని నిర్ధారణ చేశాడు. రెండవది, నీవు దేవుని కొరకు సేవ చేయాలంటే సంఘంలో పెద్దలైన వారితో నీవు నిర్దిష్టమైన ఒక కాల్ కలిగి ఉన్నాను. నేను దేవుని సేవ చేయాలి. ఈ సేవలో నా దేవుడు నా కొరకు చేసిన కార్యమును నేను తెలియపరచాలా లేదు? మీరు ఒకసారి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, 15వ అధ్యాయము 3వ వచనం ఒకసారి చదవండి.
నాకు ఇయ్యబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించిందని, అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము, లేఖనముల ప్రకారం క్రీస్తు ఆయన మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము మూడవ దినమున లేపబడెను. కాబట్టి మొదలు వచ్చిన చదువుకోండి. మరియు సహోదరులారా, నేను మీకు ప్రకటించిన సువార్తను, ఆ సువార్త పాఠం ఏంటంటే లేఖనముల ప్రకారమైన మృతి పొందెను, క్రీస్తు మన పాపం నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడను, లేఖనముల ప్రకారం మూడవ దినమున. ఇది సువార్త. ఏంటి అంటే ఇది చెప్పండి. సువార్త ఏంటి? సువార్త అంటే లేఖనముల ప్రకారం మన పాపం నిమిత్తము మృతి పొందారు. అది మీరు రాసుకోండి. సువార్త అంటే ఏంటి? సువార్త అంటే ఏమిటి? సువార్త అంటే ఏమిటి? సువార్త అంటే ఏమిటి రాసుకున్నారా? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 3వ వచనం. ఇది మీరు మెన్షన్ చేయాలి కంపల్సరిగా. సువార్త అంటే ఏంటన్నప్పుడు చెప్పాలి. అప్పుడు ఆలోచిస్తున్నారు. మొదటి కొరింథీ 15వ అధ్యాయం 3వ వచనం మరొకసారి చదవండి. నాకు ఇయ్యబడిన ఉపదేశము మొదట మీకు అప్పగించిందని, అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపం నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము మూడవ దినమున లేపబడెను. 3 విషయాలు: మృతి పొందెను, సమాధి చేయబడెను, లేపబడెను. యేసుక్రీస్తు ప్రభువు వారు లేపబడకపోతే ఈరోజు సువార్త ప్రకటించాల్సిన అవసరం ఏమి? ఈ దేశంలో కొంతమంది నైనా సిద్ధ, నేను జీవ సమాధిలోకి వెళ్తున్నాను, నేనే బ్రహ్మమును కాబట్టి నువ్వు నేర్చుకోమని చెప్పని అన్నాడు. జీవ సమాధిలోకి వెళ్ళి బయటికి రా. వచ్చాడా చెప్పండి. ప్రపంచంలో మరొక వ్యక్తి ఉన్నారు, బౌద్ధుడు. ఎవరైనా బుద్ధుడు కూడా పాపం ఆయన శల్యాలు దొరికి అని చెప్పి ఊరేగింపు జరుగుతుంటే అక్కడ మిషనరీస్ అన్నారట ఒక మాట. మరి యేసు ప్రభు వారి ఎముకలు దొరికితే మనం కూడా ఎంత సంతోషించాలి. ఆయన ఎముకలు కూడా దొరికాయి, ఎముకలు కూడా. కాబట్టి మనమైతే ఆయన సమాధి చేయబడ్డాడు, మృతి పొందాడు, సమాధి చేయబడ్డాడు, లేఖనముల ప్రకారము. ఇది స్వార్థ. మీరు ఎప్పుడైనా స్వార్థ ఏంటి అంటే ఈ మాట చెప్పండి. లేఖనముల ప్రకారము మన పాపం నిమిత్తం మృతి పొందాను. రాసుకుంటారయ్యా? ఇక్కడ మీరు నిదానంగా రాసుకోండి. స్వార్థ అంటే ఏమిటి అని రాసుకుంటే ఈ మాట రాసుకోండి. మొదటి కొరింథీ 15వ అధ్యాయం 3వ వచనం. 15వ అధ్యాయం 3వ వచనం. లేఖనముల ప్రకారం క్రీస్తు మన పాపములను బట్టి మృతి పొందాను, సమాధి చేయబడిన, లేఖనముల ప్రకారం మూడవ దినమున లేపబడి. అర్థమైందా? ఇప్పుడు అర్థమైందా మీకు? ఓకే. ఇప్పుడు మనం మరొక విషయానికి వెళ్దాం. ఈ సమయంలో ప్రియులారా, మీరు నేను మనందరం కూడా చాలా జాగ్రత్త. ఈ సువార్తను ప్రకటించమని చెప్పింది ఎవరు? సువార్తను ప్రకటించమని చెప్పింది ఎవరు? ఒకసారి దేవుడు మనకు ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఇట్స్ ఎ కమిషన్, గ్రేట్ కమిషన్. ఆ కమిషన్ ఏంటంటే ఒక ఆజ్ఞ జారివేయడం. ఆజ్ఞ ఏంటంటే మీరు రాసుకోండి. మార్కు సువార్త 16వ అధ్యాయము. మార్కు సువార్త 16వ అధ్యాయము. మరియు మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడును, నమ్మని వానికి ఒకే ఒక విషయం. దేవుడు మన సువార్త ఎందుకు ప్రకటించాలి? దేవుని ఆజ్ఞ, యేసుక్రీస్తు ప్రభువు వారి ఆజ్ఞ. ఏంటిది? మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడు. ఇప్పుడు నీవు రక్షించబడడానికి సువార్త ప్రకటించాలి.
సువార్తకు ఉన్న ఒకే హక్కు మనుషులందరికీ పుస్తకాల సమాచారం తీసుకొస్తాయి. కానీ మనిషిని మార్చే రూపాంతర పరికరం బైబిల్. అర్థమవుతుందా? మరొకసారి చెప్తాను. ప్రపంచంలో ఉన్న పుస్తకాలని మనిషికి సమాచారం తీసుకొస్తాయి, ఇన్ఫర్మేషన్ అంట. గూగుల్లో ఏముందో, ఎక్కడ ఏముందో సర్చింగ్ జరుగుతుంది. గూగుల్లో ఏది కొట్టో వచ్చేస్తాయి. కానీ నేను మనందరం కూడా మన సర్చింగ్ ఏంటంటే దేవుని కూర్చున్నటువంటి స్వార్థను గురించి ఆయన ఆజ్ఞను మనకు జారీ చేయబడిన ఆజ్ఞ ఏమిటంటే, మీరు సర్వలోకానికి వెళ్ళాలి. ఎక్కడికి? సువార్తను ప్రకటించండి. నమ్మి బాప్తిసం పొందినవాడు ఇది మనం చేయాల్సింది. పేతురు కేవలం బెస్తవాడు, చేపలు పట్టుకునే వ్యక్తి, యేసు ప్రభువు వారి కంటే పెద్దవాడు. కానీ ఆయన అన్నమాట ఏంటి తెలుసా? ప్రభువా, వెళ్ళినవాడ అంతా ప్రయాసపడ్డా, ఒక్క చేప పిల్ల కూడా మాకు దొరకలేదు. అయినా నీ మాట చొప్పున వల్ల లేదు, దేవుని మాట చొప్పున చేసిన పేతురు విస్తారమైన చేపలు. ఎవరి మాటలో ఉంది స్వాస్థ్యకి చెప్పండి. పేతురు గారి అనుభవంలో ఉందా? మనం కూడా జీవితంలో జరిగే వీటన్నింటిలో కూడా సువార్త ప్రకటించాల్సింది దేనికంటే దేవుని ఆజ్ఞ. ఇప్పుడు మనందరం కూడా ఆ సువార్తను ప్రకటించడానికి నేను మనందరం ఆయుధం కావాలి. అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు మన రక్షకుడు, మన దేవుడు. యేసుక్రీస్తు ప్రభుల వారు మన రక్షకుడు, మన దేవుడు. కాబట్టి సువార్త అంటే రాసుకున్నారు కదా. రెండవది మీరు రాసుకుంటే మరి యేసుక్రీస్తు ప్రభుల వారి ఆజ్ఞ. యేసుక్రీస్తు ప్రభుల వారి ఆజ్ఞ. యేసుక్రీస్తు ప్రభుల వారి ఆజ్ఞ. మార్కు సువార్త 16:15 సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడును, నమ్మని వారికి శిక్ష విధించబడు. కాబట్టి ఈ మాటలో మనము సువార్త ప్రకటించడానికి సన్నద్ధులము. ఇక మరి నాయకుని యొక్క విషయాలు, ఏ నాయకుడు, ఏ రక్షకుడైన వ్యక్తిగా ఉన్నాడో ఆయన గురించి మనం తెలుసుకోవాలి. ఎందుకంటే ఆయన తెలియకపోతే కుదరదు కదా. అందుకని ఆయన పేరు యేసుక్రీస్తు. ఆయన పేరు మన రక్షకుడైన యేసుక్రీస్తు. మన రక్షకుడైన యేసుక్రీస్తు. ఆయన గురించి మనం తెలుసుకునేటప్పుడు ఈయన గురించిన శాస్త్రం పేరు క్రీస్తు శాస్త్రం. ఏ శాస్త్రం? దాన్ని ఇంగ్లీష్లో క్రిస్టాలజీ అన్నారు. క్రిస్టాలజీ అంటే థియాలజీ, ప్యాథాలజీ, డాక్టర్ల దగ్గరికి వెళ్తే ఆలజీ అని శాస్త్రం అంటారు. అందుకే క్రిస్టాలజీ అంటారు. ఏమన్నారు? మానవునికి దేవుడిచ్చిన బహుమానములన్నింటిలో కూడా బైబిల్ అతి శ్రేష్టమైన దివ్య గ్రంథం. అతి శ్రేష్టమైన మానవునికి దేవుడిచ్చిన గ్రంథాలన్నింటిలో కూడా బహుమానములన్నింటిలో మానవునికి దేవుడిచ్చిన బహుమానములన్నింటిలో దేవుడిచ్చిన గ్రంథం దైవ గ్రంథం. ఏ గ్రంథం? అతి శ్రేష్టమైన గ్రంథం. దీని ద్వారా మనకి తెలియజేస్తుందంటే, మరి పరిశుద్ధ గ్రంథం ద్వారా విశ్వరక్షకుడైన యేసుక్రీస్తుని కూర్చిన రాసుకోండి. మానవునికి దేవుడిచ్చిన బహుమానములన్నింటిలో అతి శ్రేష్టమైన గ్రంథం పరిశుద్ధ గ్రంథం. అతి శ్రేష్టమైన గ్రంథం పరిశుద్ధ గ్రంథం.